హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పి, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఆఫ్ కోడ్ అనే నేమ్కి అయితే టీఎం ట్యాగ్ అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో నాకు టీఎం ట్యాగ్ రావడానికి 2 days అయితే టైం పట్టింది. లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 10 names తీసుకున్నాను. 10 names తీసుకున్నాను. నా బిజినెస్ ఏ క్లాస్ కిందకు వస్తుందో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లాసెస్ మనకి 45 క్లాసెస్ ఉంటాయి. 45 క్లాస్లో మనం చేసే బిజినెస్ ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 10 namesలో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని ఐపీ ఇండియా పోర్టల్ అనే దాంట్లో ఆ నేమ్తో సెర్చ్ చేయాలి. ఆ నేమ్తో రిజిస్టర్ అయి ఉన్నాయా లేవో చూసుకోవడానికి, అలాగే సిమిలర్గా ఏమైనా నేమ్స్ ఉన్నాయా లేవో చూసుకోవడానికి అనమాట. అలాగే నేను చాలా నేమ్స్ అయితే చూశాను. అన్నీ రిజిస్టర్ అయిపోయినాయి. చాలా సిమిలర్గా ఉన్నాయి. బేఫికర్, నాషియో, ఆఫ్ కోడ్ అనేవి చాలా తక్కువ రిజిస్ట్రేషన్స్, తక్కువ సిమిలారిటీతో ఉన్నాయి. సో ఆఫ్ కోడ్తో అయితే ఏ రిజిస్ట్రేషన్ అయితే లేదు. నేను అందుకని ఆఫ్ కోడ్ రిజిస్ట్రేషన్కి అయితే ఇచ్చాను. ఆఫ్ కోడ్ అయితే నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏజెన్సీ ద్వారా వెళ్ళాలన్నమాట. ఏజెన్సీతో కాంటాక్ట్ అవ్వాలి. నేనేం చేశాను అంటే గూగుల్ సర్చ్లో బెస్ట్ ట్రేడ్ మార్క్ ఏజెన్సీ అనుకుంటే లిస్ట్ అయితే వచ్చాను. ఏజెన్సీ వస్తే వాళ్ళ గూగుల్ రివ్యూస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి నేనైతే ఒక ఏజెన్సీ అయితే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నా నేమ్ ఆఫ్ కోడ్ అనేది పంపించాను. వాళ్ళు ఆఫ్ కోడ్ నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆఫ్ కోడ్ అనే నేమ్తో సెర్చ్ చేశాను, కానీ కోడ్ అనే నేమ్తో సెర్చ్ చేయలేదు. కోడ్ అనే నేమ్తో చాలా అంటే చాలా రిజిస్ట్రేషన్స్ అనేవి నాకు నా ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. అది అట్లా జరిగింది. కాకపోతే మనం నేమ్ సెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెర్చ్ చేయాలి. ఇలా ఆఫ్ నేమ్తో కూడా సెర్చ్ చేసి చూడాలి. చాలా వరకు అలా సెర్చ్ చేయరు. నేను అంతా చూపిస్తాను మీకు మళ్ళీ. దాని తర్వాత ఏం చేశానంటే నాకు మొత్తం ఒక అరౌండ్ 12,000 అయితే అయింది మొత్తం. ఇంకా తక్కువ కూడా అవుతుంది. అబ్జెక్షన్స్ కానీ వస్తే మనం రిప్లై ఇవ్వాలి, లేకపోతే మన ఏజెన్సీ వాళ్ళని ఇస్తారు. మన ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలంటే మనం కొంత అమౌంట్ అయితే వాళ్ళకి పే చేయాలి. నేనైతే వాళ్ళకి అలానే పే చేస్తాను. ఆర్ ట్యాగ్ వచ్చే వరకు మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. దానికి కొంచెం ఛార్జ్ అయింది. ఇంకా గవర్నమెంట్ ఛార్జెస్ వచ్చేసి 4,500 ఉంటుంది. ట్యాక్సెస్తో కలిపి 4,700 ఉంటుంది. ఈ ఒక క్లాస్లో ఉండే నేము ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చా అనే ఇబ్బంది లేదు. ఇప్పుడు క్లాస్ 10లో ఉండే నేమ్ క్లాస్ 25లో యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే క్లాస్ 25 ఆ నేమ్తో ఏ నేమ్ రిజిస్టర్ అయి ఉండకూడదు. సిమిలారిటీ కూడా చాలా తక్కువ ఉండాలి. అట్లయితే మనకి ఆ నేమ్ వచ్చే హై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఐపీ ఇండియా పోర్టల్ ఎలా సెర్చ్ చేసుకోవాలని. చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ట్రేడ్ మార్క్ సెర్చ్ అనే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు సజెషన్స్లో చూపిస్తుంది. నేను క్లిక్ చేశాను. పబ్లిక్ సెర్చ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ అని ఉంటుంది. ఇక్కడ టాప్లో లేకపోతే ఇట్లా స్క్రోల్ చేసి చూడండి, ఎక్కడో దగ్గర ఉంటుంది. చేసిన తర్వాత సో ఇక్కడ మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ బిజినెస్ నేమ్, క్లాస్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఈ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సెర్చ్ చేయండి. ఇంతకుముందు రికార్డ్స్ ఏం లేవు. నా నేమ్తో అయితే రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నా నేమ్ అయితే వచ్చేసింది. అలాగే ఇందాక స్టార్ట్ విత్తో చేశాను. ఇప్పుడు అలాగే కంటెంట్స్తో చేస్తున్నాను. అన్నిటితో చేయలేదు అబ్జెక్షన్స్ అనేవి రాకుండా. కాబట్టి నేనైతే ఒక మిస్టేక్ చేశాను. ఆఫ్ కోడ్‌తోనే సెలెక్ట్ చేశాను. ఇంకొకటి చూడండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఏం లేవు. ఇప్పుడు నా నేమ్‌తో అయితే ఉంది. నేను చేసిన తప్పేంటంటే ఫుల్ నేమ్‌తోనే చేశాను. హాఫ్ నేమ్‌తో చేయలేదు. ఇప్పుడు సపోజ్ ఆఫ్ కోడ్‌తో సెర్చ్ చేయాలి. కోడ్‌తో సెర్చ్ చేస్తే చాలా అంటే చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మనకి రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత అబ్జెక్షన్స్ వస్తాయి. ఆ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మనం వాటికి రిప్లై ఇస్తూ ఉండాలి. కాకపోతే నేను చూస్ చేసుకున్న ఏజెన్సీ అవి హ్యాండిల్ చేస్తది. నేను వాటికి పే చేశాను అమౌంట్ అయితే. సో మీరైతే ఇలా క్లియర్‌గా సెర్చ్ అయితే చేసుకోండి. ఇలాగే కంటెయిన్స్ తర్వాత మ్యాచ్ విత్ కూడా సెర్చ్ చేయాలి. ఏమైతే నేమ్ ఉండకూడదు. చిన్న నేమ్‌తో ఇంకా ఈ ఆఫ్ కూడా నేమ్‌తో ఇంకేమీ లేవు. అందుకనే అదొకటే చూపించింది. సో ఇంతే అండి. చాలా సింపుల్‌గా మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.